మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లిలో చిట్టీల పేరుతో 5 కోట్ల స్వాహా. కొన్ని ఏళ్ళుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో. మేము 10 లక్షలు వడ్డేసినాం సార్. నేను అవుతా, మా తమ్ముడు అవుతే. నాకు ప్రాణహాని ఉంది సార్, నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. శ్రమజీవుల సొమ్మును చిట్టీల నిర్వాహకులు అప్పనంగా స్వాహా చేశారు. రేయనక పగలనక ఆరుగాలం శ్రమపడి కష్టపడిన సొమ్మును తమ బిడ్డల భవిష్యత్తులకు ఆసరాగా ఉంటుందన్న ఆశతో పలువురు చిట్టీల నిర్వాహకుల వద్ద దాచుకున్నారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు వారి నుంచి పెద్ద ఎత్తున సొమ్మును దండుకొని డబ్బులు చెల్లించాల్సిన సమయంలో చేతులెత్తేశారు. మదనపల్లిలో 100కు పైగా జనాల నుంచి సుమారు 5 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు. చేతులు ఎత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి బాధితులను అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ సర్కిల్లో మిచ్చరవండి కొన్ని ఏళ్ళుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో. ఇప్పుడు వాళ్ళ మాటకు వచ్చేలకు కొద్ది రోజులు చీటీ కట్టద్దన్నారు. మళ్ళీ అదే నిలిపేసినాము. మళ్ళీ చీటీ ఎత్తుకోండి పాండంకి ఇస్తాము అన్నారు. అట్లా కూడా చీటీ ఎత్తుకున్నాము. దానికి లేదు, ఇప్పుడు కట్టిండే డబ్బులు ఇవ్వలేదు. నన్ను చూసి మా అల్లుడు మా కూతురు వేసినారు, ఎవరికి లేదు. ఇప్పుడు రోజు రోజుకు ఒకటి చెప్తారు. నాకు 5 లక్షల చిల్లర రావాలా, మా కూతురికి 5 లక్షల చిల్లర రావాలా, మా అల్లుడికి 4 లక్షల చిల్లర రావాలా. మేము రామారావు కాలనీలో ఉంటాము. మేము 10 లక్షలు వడ్డేసినాం సార్. నేను అవుతా, మా తమ్ముడు అవుతే. 12,75,000 డబ్బులు కట్టినాము సార్. ఇప్పుడు మేము మాకు చీటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కట్టిన డబ్బులు 12,75,000 కట్టినాము సార్. చీటీలు ఎవరు నిర్వహించారు? చీటీ సుధాకర్ రెడ్డి, గుమాస్తా వస్తే కృష్ణారెడ్డి, ఈయన వచ్చి కలెక్షన్ చేసుకుంటాం. నా పేరు నవీన్ కుమార్ అండి. మేము ఎస్టేట్లో నవీన్ మెడికల్స్. మాది వచ్చి 9,85,000 ఉందండి బ్యాలెన్స్. చీటీలు 2 ఉన్నాయి, 10 లక్షల చీటీలు 1 ఉందండి. పేరు భరత్ కుమార్. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలు గత 25 సంవత్సరాలుగా నేను చీటీలో పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నాకు 4,67,000 రూపాయలు డబ్బు కట్టానండి. వడ్డీ చీటీలు 8 వడ్డీ చీటీలు పోయినాయన్నారు 5 లక్షలవి. ఆ 2 లక్షల రూపాయలు తోసేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు నూజల గిరిప్రకాష్. నేను సొసైటీ కాలనీలో ఉండేది. నాకు 5 lakhs చీటీ వేస్తున్నాను. 24 months కట్టాను. 3 lakhs అమౌంట్ కట్టాను. మొత్తం వడ్డీతో కలిపి 3,87,500 అయింది. సో ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. న్యాయం చేస్తామన్నారు అందరికీ కలిపి మేము పోయినప్పుడు. ఏం న్యాయం చేస్తారేమో మాకు ఇప్పటి వరకు అయితే క్లారిటీ. ఓ నిర్వాహకుడి మాటల్లో విందాం. సార్ నమస్తే సార్, నేను కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి దగ్గర కలెక్షన్స్కు జాబ్ పనిచేస్తాను సార్. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గరే పనిచేస్తున్నాను. నాకు స్టార్టింగ్ 2,000 ఇస్తూ ఇప్పటి వరకు 24,000 22,000 వరకు పెంచుతూ ఇస్తూ ఉన్నాడు సార్. నేను చీటీలు కలెక్షన్లు చేస్తాను. ఇప్పటి వరకు కరోనా తర్వాత చాలా చనిపోయినాడు, నిలిచిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి సార్. కానీ సుధాకర్ రెడ్డి ఏం చెప్తాడు, నేను ఇచ్చేద్దాం వాళ్ళకు, నేను 2018 నుంచి నిలిపేసినానని వాళ్ళకి చెప్తా వస్తాడు. లేదు అట్లా లేదని నేను కూడా వాదిస్తూ వచ్చిన. నేను నీకు కమిషన్ ఇస్తాండ కదా, నిలిపేసినట్టు ఎందుకు చెప్తాండో అని చెప్పిన. లేదు ఇచ్చేద్దాము, నీ మీద చెప్తే వాళ్ళు తగ్గిస్తారు, నువ్వు కూడా చెప్పు, నా భార్య చనిపోయింది క్యాన్సర్తో, నేను తిరగలేకపోతున్నాను, తగ్గించుకొని తీసుకోండి, ఇప్పిస్తాను, నువ్వు కూడా చెప్పు అన్నాడు. నేను కస్టమర్స్ కూడా చెప్పాక అవసరంగా సర్దుకుంటూ ఉంటారు, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం నేనే చేసినట్టు, నేనే అంతా క్రియేట్ చేసినట్టు, నేనే తప్పు చేసినట్టు, ఈ 8 సంవత్సరాలుగా చీటీలు నేనే నడుపుతా అన్నట్టుగా క్రియేట్ చేస్తూ నా చుట్టూ తిప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా అట్లా రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించి నన్ను మోసం చేసి, నన్ను చీట్ చేసి, నా మీద మొత్తం మోపేంత ప్రయత్నం చేసినాడు సార్. నన్ను మొత్తం ఇరికించేసి నన్ను దెబ్బతీయాలని చూస్తున్నాడు. నాకు ప్రాణహాని కూడా ఉంది సార్. నన్ను వీలైతే చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్. నాకు భయంగా ఉంది సార్. కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా నన్ను నాటికి పోయే లోపల వీళ్ళు ఏం చేస్తారో అనే భయంతోనే నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను సార్. నన్ను రక్షించండి సార్, నన్ను కాపాడండి సార్. నేను ఏ మోసం చేయలేదు సార్. కావాలంటే నా గురించి ప్రతి కస్టమర్ దగ్గర ఎంక్వైరీ తీసుకోండి. స్టేట్ టౌన్ అంతా ఎక్కడైనా మీరు విచారించండి. రైతుపరుని సార్. నాకు ఉన్నది భార్య, ఒక బిడ్డ, అమ్మ, నాన్న, అంతే సార్. నేను అన్ని తప్పులు చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను చెయ్యను సార్.
సుధాకర్ రెడ్డి ఇవన్నీ చేసి నేను చేసినట్టుగా అన్ని క్రియేట్ చేసి నాతో పేపర్లో అంత ఊరికి రాపించుకొని బలవంతంగా ఖాళీ పేపర్లలో వాళ్ళకి వీళ్ళకి చీటు పిల్లని రాసేసేయి, నేను ఎక్కువ చేయవలసి వస్తుంది అని చెప్తే వాళ్ళు తగ్గిస్తారు, తగ్గించే విధంగా నువ్వు ప్రిపేర్ చెయ్యి అని నాకు చెప్పినాడు సార్. అందువల్ల నేను ఈ విధంగా ఇరుక్కుపోయినాను సార్. అన్నీ నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నన్ను వాళ్ళు మభ్యపరిచి చేసినారు సార్. 4 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సింది ఉంది సార్, అది ఇచ్చేస్తే చాలు సార్. ఆయన వాళ్ళు కూడా తగ్గించుకుంటాము అంటున్నారు సార్, మనస్ఫూర్తిగా అంటున్నారు సార్. ఇచ్చేయాలి కదా సార్, అన్యాయం కదా సార్.